అమ్మా మార్కెట్కి వెళ్ళొస్తాను. మార్కెట్కా? సరే, త్వరగా వెళ్ళొచ్చే లక్ష్మి. అలాగేనమ్మా. ఏరే, అల్లుడు గారు అమ్మాయి ఇంకా రానేలేదు. అమ్మాయి వచ్చేస్తుంది త్వరగా కానివ్వు అని సహస్ర వాళ్ళకి చెప్పకుండానే లాక్కొచ్చావు కదయ్యా. నేనందరికీ ముందే చెప్పానులేవే, ఈ రోజు వ్రతానికి వెళ్తున్నామని. మళ్ళీ పొద్దునే లేపడం దేనికి? సరే, అల్లుడు గారికి ఫోన్ చేసి వాళ్ళు ఎక్కడి దాకా వచ్చారో ఏంటో కనుక్కోవయ్యా. ఆ. హలో మావయ్య. అల్లుడు గారు బయలుదేరారా? ఒక 10 minutesలో వచ్చేస్తా మావయ్య. సరే అల్లుడు గారు, కంగారేం లేదు, నెమ్మదిగా జాగ్రత్తగా రండి. సరే మావయ్య. ఏమయ్యా, ఏమన్నారు? 10 నిమిషాల్లో వచ్చేస్తున్నారంట. ఆ, లక్ష్మి, తొందరగా కారెక్కు. ఇంకేం వెళ్తావులే సహస్రా, నువ్వుండు. నేను వెళ్ళాలి. నా కంగారు మీకు అర్థం కాదు. ఈ వసుధ పిన్ని చివరి నిమిషంలో జాతకం అని చెప్పి నన్ను ఆపేసింది. ఛ! వెళ్దువు గానిలేవే, ఎందుకంత కంగారు? 10 నిమిషాలే కదా, ఓపిక పట్టు. అమ్మా, నేను వెళ్తానమ్మా. ఇంకా 5 నిమిషాలుందే, అవ్వని వెళ్దువు గాని. అమ్మా, 10 నిమిషాలు అయిపోయింది, నేను వెళ్తాను. బావా, నా నుంచి తప్పించుకుని వెళ్ళలేవు. ఆ షార్ప్ పెంకులు గుచ్చుకుంటే పైకి గుడికి వెళ్తావు, లేక ఇటు నుంచి ఇటు హాస్పిటల్కి వెళ్తావో నేను చూస్తాను. నీ విషయంలో మా బావ అంత కేర్ తీసుకుంటాడు కదా, చూస్తా. ఇంకా ఈ వ్రతం ఎలా జరుగుతుందో నేను చూస్తా. లక్ష్మి, బిహారీ గారు, లక్ష్మి. మీరు అక్కడే ఉండండి. లక్ష్మి, ఏమైంది? లక్ష్మి, లక్ష్మి, నీకు బ్లడ్ వస్తుంది.
జాగ్రత్త రా. హే, లక్ష్మి జాగ్రత్త జాగ్రత్త రా. జాగ్రత్త కూర్చో కూర్చో. లక్ష్మి చాలా లోపల గుచ్చుకుంది లక్ష్మి. పద మనం హాస్పిటల్కి వెళ్దాం. పర్వాలేదండి, లక్ష్మి బ్లడ్ కూడా చాలా ఎక్కువ వస్తుంది. ఏం కాదులేండి, కాసేపట్లో బ్లడ్ ఆగిపోతుంది విహారీ గారు. లక్ష్మి ఎందుకైనా మంచిది, నువ్వు ట్రీట్మెంట్ చేయించుకుంటే మంచిదే కదా. చిన్న దెబ్బే కదా విహారీ గారు. ఆ, ముందు గుడికి వెళ్దాం పదండి. షూర్ కదా? పదండి. అమ్మా, లక్ష్మి లక్ష్మి ఒక్క నిమిషం ఉండు. విహారీ గారు ఎవరైనా చూస్తే బాగోదు. భార్యని భర్త ఎత్తుకోవడం తప్పేం కాదు. నేను ఏమనుకున్నా పెంకులు వేశాను. అక్కడ ఏం జరిగింది? బావ దాన్ని హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు అనుకుంటే దానికి కర్చీఫ్ కట్టుకట్టి ఎత్తుకుని తీసుకెళ్తున్నాడు. సరే, ఈ ప్లాన్ దానికి బాగా కలిసొచ్చిందేమో. అంత మాత్రాన దాన్ని వదిలేస్తా.